I want you to open your Bibles to 1 Timothy chapter 4 verse 12. మొదటి తిమోతి పత్రిక 4వ అధ్యాయం 12వ వచనంలోనికి మీరందరూ రావాలని నేను కోరుతున్నాను. Let no man despise thy youth, but be thou an example of the believers in word, in conversation, in charity, in spirit, in faith, in purity. నీ యవనమును బట్టి ఎవడును నిన్ను తృణీకరింపనీయకుము, కానీ మాటలోను, ప్రవర్తనలోను, ప్రేమలోను, విశ్వాసములోను, పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండుము. This verse is not calling out to everybody, it's calling out to you and me, the young people of this world. ఈ మాట లోకంలో ఉన్న అందరినీ కాదు గాని నిన్ను నన్ను ప్రత్యేకముగా యవనస్తులను మరి ఉద్దేశించి మాట్లాడుతున్నటువంటి మాట. Young men and young women, do not let your youth be an excuse, but rather stand up for Jesus. యవన సహోదరి సహోదరులారా, నీ యవన జీవితం ఏదో సాకులు చెప్తూ ఉండకూడదు. దేవుని కొరకు నువ్వు నిలబడేటువంటి వ్యక్తిగా ఉండాలి. Timothy says that we must set an example for all the believers. విశ్వాసులందరికీ మనం మాదిరిని కనబర్చాలని పౌలు తిమోతితో మాట్లాడుతున్నాడు. Set an example in speech. ఇక్కడ ఏమంటున్నాడంటే మొట్టమొదటిగా మాటలో మాదిరికరముగా ఉండాలి. Set an example in conduct. ప్రవర్తనలో మాదిరికరముగా ఉండాలి. We all know what is right and what is wrong. మనందరికీ తెలుసు ఏది మంచో ఏది చెడో మనందరికీ తెలుసు. You know that making fun of that person is not right in school. ఒక వ్యక్తి జీవితంలో అతని గురించి మరి అపహాస్యం చేయటం స్కూల్లో అది మంచి పని కాదు అని మనకు తెలుసు. Or skipping a class is not right. లేకపోతే క్లాసులు ఎగ్గొట్టి తిరగటం అది సరైన పని కాదు అని మనకు తెలుసు. Usually teenagers have a bad reputation. మరి సర్వసాధారణంగా టీనేజ్ లో ఉన్నటువంటి వారు చాలా బ్యాడ్ రెప్యుటేషన్ అంటే మంచి పేరు వారికి ఉండదు స్కూల్లో కొన్నిసార్లు. But prove these people wrong. Stand up to have the right conduct in life. అయితే నీవు నీ జీవితంలో సరైనటువంటి ప్రవర్తన కలిగి అది నీ జీవితంలో నువ్వు అలాగూ చేయట్లేదు అని నిన్ను నీవు రుజువు చేసుకోవాలి. Set an example in love. మూడవదిగా ప్రేమలో మాదిరిని మనం కనబరచాలి. Speak love, show love. ప్రేమగా మాట్లాడాలి, ప్రేమను చూపించాలి. Let us open our Bibles to 1 Corinthians chapter 13 verse 1 and 2 and let us see what it talks about love. మొదటి కొరింథీ పత్రిక 13వ అధ్యాయం మొదటి 2 వచనాలు చూస్తాం. అక్కడ ప్రేమ గురించి దేవుని వాక్యం ఏం చెప్తున్నదో. Though I speak with the tongues of men and of angels and have not charity, I am become as sounding brass or a tinkling cymbal. మనుషుల భాషలతోనూ దేవదూతల భాషలతోనూ నేను మాట్లాడినను ప్రేమ లేని వాడనైతే మ్రోగెడ్డి కంచును గనగనలాడు తాళమునయుందును. And though I have the gift of prophecy and understand all mysteries and all knowledge, and though I have all faith so that I could remove mountains and have not charity, I am nothing. ప్రవచించు కృపావరము కలిగి మర్మములన్నీయు జ్ఞానమంతయు ఎరిగిన వాడనైనను కొండలను పెక్కిలింపగల పరిపూర్ణ విశ్వాసం గలవాడనైనను ప్రేమ లేని వాడనైతే నేను వ్యర్థుడను. In this version of the Bible, it says charity, but it is actually love. మరి నేను చదివినటువంటి వర్షన్లో చారిటీ అంటే అవసరతలో ఉన్న వారికి సహాయం చేయటం అని ఉన్నది, కానీ మరి యాక్చువల్ గా అక్కడ వాడబడిన మాట ప్రేమ. A love that can touch anyone's heart. ప్రేమ ప్రతి ఒక్కరి హృదయాన్ని తాకగలదు. Set an example in faith. నాలుగవదిగా విశ్వాసములో మాదిరిని మనం కనబర్చాలి. Set an example in purity. ఐదవదిగా పవిత్రతలో మనం మాదిరిని కనబర్చాలి. And I'm not talking about the kind of purity that not the kind of immoral purity or the kind of purity that you get after you take a bath. I'm talking about the purity that you get when Jesus washes away your sins. స్నానం చేసిన తర్వాత పొందుకునేటువంటి పరిశుభ్రతను గురించి మాట్లాడలేదు, కానీ
పాపము నుండి విమోచించబడినటువంటి పరిశుద్ధతను గురించి నేను మాట్లాడుతున్నాను. It is one of the most difficult things to do as a Christian. క్రైస్తవుడిగా మరి ఇది చాలా కష్టతరమైనటువంటి పని. It is difficult to be pure if you're speaking hate and death instead of love and happiness. ఇతరుల పట్ల ద్వేషాన్ని వ్యక్తపరుస్తూ మరి వారికి ఇబ్బంది కలగజేస్తూ మరి నేను పవిత్రుడను అని చెప్పుకోవటం చాలా కష్టమైనటువంటిది. It is difficult to be pure if you're not being faithful to what God is telling you to do. నిన్ను ఏమి చేయమని దేవుడు చెప్తున్నాడో దాని విషయంలో నమ్మకస్తుడిగా లేకపోతే నువ్వు పవిత్రుడిగా జీవించటం చాలా కష్టం. Be the perfect example of a Christian. ఒక క్రైస్తవుడిగా పరిపూర్ణమైనటువంటి మాదిరిని నువ్వు కనబరచాలి.